ఈ చిన్న మిషన్ సెట్టింగ్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. పైపింగ్ వేయడం నీట్‌గా రావట్లేదు అనుకునే వాళ్ళకు ఈ చిన్న ట్రిక్ అనేది యూజ్ అవ్వుద్ది. అంటే పైపింగ్ వచ్చి బొట్టిక్ ఫినిషింగ్‌తో నీట్‌గా వేయాలి అన్నప్పుడు మిషన్‌కి సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అదే విధంగా పైపింగ్ స్టిచ్ చేసే విధానం ఏంటి, ఇలా కుట్లు వేసిన తర్వాత నేను ఇంకొక చిన్న అడ్జస్ట్‌మెంట్ చేస్తానండి. అయితే మాక్సిమం వీడియోస్‌లో అయితే చూపించను నేను. ఇక్కడ వరకైతే చూపిస్తాను. ఇక్కడ కొంచెం పాదం సెట్టింగ్ చేసుకుంటే సరిపోతది. ఒకవేళ మీ దగ్గర ఈ మిషన్ గాకుండా చిన్నది విద్యా మిషన్ ఉంటది చూడండి. చిన్న సైజుది గానీ, లేదంటే 95 T10 మోడల్ గానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు సెట్టింగ్ అనేది వేరేలాగా చేసుకోవాల్సి ఉంటది. సో, మరి ఈ అడ్జస్ట్‌మెంట్ చెయ్యాలి అంటే ఈ సైడ్ ప్యానెల్ ఉంటది గదండీ! సైడ్ ప్యానెల్ అనేది విప్పదీసి లోపల అడ్జస్ట్ చేయాల్సి ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఇక్కడ ఈ బ్లౌజ్‌కి పైపింగ్ చూడండి. పైపింగ్ వచ్చేసి మనకు బొట్టిక్ ఫినిషింగ్‌తో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం గూడా ఒకే లెవెల్‌లో హెచ్చు తగ్గులు, బుడగలు అట్లా లేకుండా ఇదిగోండి ఇట్లా నీట్‌గా వచ్చేలాగా మనం పైపింగ్ వేయాలి అంటే మిషన్‌కి చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటది. అది చిన్న మిషన్ అయినా, పెద్ద మిషన్ అయినా, ఏ మిషన్‌కైనా ఈ చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది గూడా చూడండి, నడుము భాగాన్ని కూడా నేను పైపింగే వేసేసిన ఇక్కడ. ఇదిగోండి ఇలా. నడుము పట్టి వేయకుండా డైరెక్ట్ పైపింగ్ వేసేసిన. అయితే ఇది నడుముది, హ్యాండ్‌ది వచ్చేసి మనకు స్ట్రెయిట్‌గా ఉంటది కాబట్టి ఎక్కువ ముడతలు, ఉబ్బెత్తులు అట్లా లేకుండా నీట్‌గా ఉంటది గదా! అయితే మనకు కర్వ్ షేప్ ఉంటది చూడండి. ఇప్పుడు ఇదిగోండి ప్రిన్సెస్ కట్ ఇది. ప్రిన్సెస్ కట్ దానికి ఈ పార్ట్ మొత్తానికి కొంచెం కర్వ్ తిరిగిందనమాట. ఈ కర్వ్ తిరిగే దానికి గూడా ఎక్కడ గూడా పైపింగ్ అనేది ఉబ్బెత్తులు, ముడతలు లేకుండా నీట్‌గా వచ్చేలాగా మనం రెడీ చేసేసుకోవచ్చు. మిషన్‌కి చిన్న సెట్టింగ్ చేసేసుకుంటే. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్‌కి నెక్‌కి పైపింగ్ వేయాల్సి ఉందండి. హై నెక్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ దీనికంటే ముందు వీడియోస్‌లో ఉన్నాయి, మీరు చూడండి. అయితే ఇప్పుడు నెక్ పార్ట్ అనేది రౌండ్‌గా ఉంటది కదా! ఈ రౌండ్ పార్ట్ కూడా మనం పైపింగ్ వేసిన తర్వాత గూడా సేమ్ ఇదే సన్నంగా ఎక్కడ ఉబ్బెత్తు లేకుండా ఫినిషింగ్‌తోని రావాలి. అట్లా రావాలంటే మిషన్‌కి చిన్న సెట్టింగ్ ఉంటది, చూపిస్తాను. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నది వచ్చేసి పెద్ద సైజ్ మిషన్ అండి. జాక్ F4 ఇండస్ట్రియల్ మిషన్ ఉంది నా దగ్గర. ఇప్పుడు దీనికి అడ్జస్ట్‌మెంట్ చిన్న సెట్టింగ్ ఇక్కడ కొంచెం పాదం సెట్టింగ్ చేసుకుంటే సరిపోతది. ఒకవేళ మీ దగ్గర ఈ మిషన్ గాకుండా చిన్నది విద్యా మిషన్ ఉంటది చూడండి. చిన్న సైజుది గానీ, లేదంటే 95 T10 మోడల్ గానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు సెట్టింగ్ అనేది వేరేలాగా చేసుకోవాల్సి ఉంటది. వీడియో మొత్తం ఎండ్ అయిన తర్వాత లాస్ట్‌లో ఒక వీడియో లింక్ ఇస్తాను పైన ఐకార్డ్‌లో. దానిపైన ట్యాప్ చేసి చూడండి. చిన్న మిషన్స్‌కి ఎట్లా సెట్ చేసుకోవాలనేది వస్తుంది. ఇప్పుడు పైపింగ్ కూడా ఈ బ్లౌజ్‌కి ఎలా వేయాలి అనేది చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత ఆ వీడియో ఓపెన్ చేయండి. అయితే ఇప్పుడు ఇదే మిషన్ ఉందనుకోండి మీ దగ్గర, ఇండస్ట్రియల్ మిషన్, జాకనే కాదు ఏదున్నా సరే, పాదం దగ్గర అడ్జస్ట్‌మెంట్ చూపిస్తాను. సో, ఇప్పుడు పైపింగ్ వేయాలి అన్నప్పుడు థ్రెడ్ తీసేసుకుంటాం. ఇది థ్రెడ్ వచ్చేసి 12 నంబర్ అండి. 10/12 అని ఉంటుంది. 12 నంబర్ థ్రెడ్ తీసుకుంటే మీకు పైపింగ్ వచ్చేసి చాలా సన్నంగా నీట్‌గా వస్తదనమాట. దీనికంటే సన్నది తీసుకున్నా కూడా ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తది. కానీ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టాల్సి ఉంటది. లేదు అంటే ఈ 12 నంబర్ తీసుకోండి సరిపోతది. తర్వాత మనం క్రాస్ పీసులు తీసుకుంటాం. ఇదంతా కూడా మీకు తెలుసు. క్రాస్ పీసులు తీసుకుంటాం. ఇలా క్రాస్‌గా జాయింటింగ్ అనేది చేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకొని తాడు మాత్రం తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నీడిల్ ఒకసారి దించి చూపిస్తాను. ఇదిగో నీడిల్ అనేది దిగినప్పుడు ఒకసారి చెక్ చేయండి. పాదం మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మధ్యలో నుంచి నీడిల్ అనేది కిందకి దిగుతుంది ఇట్లా. అంటే ఇప్పుడు నీడిల్ కిందకి దిగినప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే నీడిల్‌కి ఈ పాదంకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. అదే విధంగా నీడిల్‌కి ఈ పాదం ఇటువైపున పాదం మధ్యలో కూడా చిన్న గ్యాప్ ఉంది. సో, ఈ 2 వైపులా గ్యాప్ అనేది కొంచెం కొంచెం ఉంది గదా! ఈ గ్యాప్‌ని ఏదో ఒక వైపున ఎక్కువొచ్చేలాగా చేసేసుకుంటే ఈ పాదాన్ని, అప్పుడు మీరు పెద్ద మిషన్ అయినా, చిన్న మిషన్ అయినా పైపింగ్ వచ్చేసి బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా వేయొచ్చు. సో, మరి ఈ అడ్జస్ట్‌మెంట్ చేయాలి అంటే ఈ సైడ్ ప్యానెల్ ఉంటది గదండీ! సైడ్ ప్యానెల్ అనేది విప్పదీసి లోపల అడ్జస్ట్ చేయాల్సి ఉంటది. కానీ ఈ ఇండస్ట్రియల్ మిషన్‌కి సైడ్ ప్యానెల్ విప్పాల్సిన పనేం లేదు. ఈ పాదాన్ని కొంచెం పక్కకు జరిపేసుకుంటే సరిపోతది. అది ఏ విధంగా అనేది చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని చూపిస్తాను. అయితే ఈ 95 T10 మిషన్ ఉన్న వాళ్ళు గూడా ఇప్పుడు చెప్పే అడ్జస్ట్‌మెంట్ మీరు చేసుకోవచ్చు. మరీ చిన్న మిషన్ ఉందనుకోండి, వాళ్ళు మాత్రం సైడ్ ప్యానెల్ విప్పే చెక్ జేయాలి, చేసుకోవాల్సి ఉంటది. సో, ఇప్పుడు నాకేదంటే ఈ పైపింగ్ థ్రెడ్ ఇటువైపున పెట్టి కుట్టడం నాకు అలవాటనమాట. ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు పైపింగ్ థ్రెడ్ ఈ సూదికి కుడి వైపునకు ఉంటుంది. ఇదిగోండి ఇటువైపునకి. మన కుడి చెయ్యి వైపునకి పైపింగ్ థ్రెడ్ వచ్చేలాగా పెట్టడం నాకు అలవాటు. సో, ఇప్పుడు ఇటువైపున గ్యాప్ వచ్చేలాగా చేయాలి గాబట్టి, పాదాల మధ్యలో స్క్రూ డ్రైవర్‌ని పెట్టి ఇలా ఇదిగోండి ఇటువైపునకు జరపండి. ఇలా. ఇదిగోండి ఇలా కొంచెం ఇటువైపునకు జరిపేస్తే
ఇప్పుడు చూడండి ఇందాక చూపించింది ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి. నీడిల్ వచ్చేసి పాదం పక్క నుంచి లోపలికెళ్తుంది. ఇదిగోండి ఇందాక నీడిల్ మధ్యలో నుంచి వెళ్ళింది కదా, ఇప్పుడు ఈ పాదం పక్క నుంచి నీడిల్ దిగుతుంది కదా, ఇటువైపున గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు చూడండి థ్రెడ్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఈ థ్రెడ్ వచ్చేసి మనకు ఈ సైడ్ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్ లోపల థ్రెడ్ అనేది ఇదిగోండి ఈజీగా పడుతుంది. సో నాకు కుడివైపున అలవాటు కాబట్టి నేను కుడివైపున అడ్జస్ట్ చేసుకున్నా. మీకు ఒకవేళ ఎడమ వైపున పైపింగ్ వచ్చేలాగా మీకు అలవాటు ఉంటే దీన్ని ఏం చేయాలంటే ఇటువైపునకు వచ్చేలాగా జరపాలి. ఇదిగోండి ఇలా ఇలా జరిపేసుకుంటే అప్పుడు మీకు అటువైపున గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి అటువైపున గ్యాప్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఈ థ్రెడ్ని ఇటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని మీరు పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు పెద్ద మిషన్కి అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపించిన కదా, సో నేను నాకు అనువుగా ఇటువైపునకు తిప్పేస్తున్నా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ కూడా నేను నెక్ పార్ట్కి అయితే పైపింగ్ వేసి చూపిస్తాను మీకు. క్రాస్ పీసులు రెడీ చేసుకున్నాం కదా, క్రాస్ పీసులు తీసుకోండి. ఈ జాయింట్లు అన్నీ కూడా మనకు పైకి కనిపించేలాగా పెట్టేసుకొని ఇటువైపున ఎడ్జ్ దగ్గర నుంచి థ్రెడ్ పెట్టి ఒక పావించేంత ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోండి. ఇందాక చెప్పినాక నాకు ఇటువైపున అలవాటు కాబట్టి నేను ఇటువైపు నుంచి పెడుతున్నా. కరెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది, థ్రెడ్ పైన కుట్టుబడదు, ప్లస్ క్లాత్ కూడా ఏమాత్రం పాడవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. ఎక్కువ మందికి ఏంటంటే కుట్లు సరిగ్గా రావు. అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చును ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఉబ్బెత్తులాగా వస్తుంది, ఓపెన్ చేసి థ్రెడ్ పెట్టండి. ఇట్లా ఇలా మొత్తం మనకు థ్రెడ్ అనేది 80 ఇంచులు తీసుకుంటే వస్తుందండి. అంటే 2 మీటర్ల థ్రెడ్ తీసుకుంటే ఒక బ్లౌజ్ మొత్తానికి మీకు రెడీ అవుతుంది అనమాట. కొలిచి చూసి తీసుకోండి. ఈ జాయింట్లు ఉన్న ప్రతి చోట కూడా ఓపెన్ చేసి ఇలా థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి ఇలా కుట్టు వేయండి. ఇదే విధంగా మనం తీసుకున్న థ్రెడ్ చివరి వరకు వచ్చేలాగా పైపింగ్ పీస్ రెడీ చేసుకోండి. అయితే చాలామందికి ఈ పైపింగ్ పీస్ రెడీ చేసుకోవడం కానీ తర్వాత కుట్టేటప్పుడు చిన్న చిన్న డౌట్స్ వస్తుంటాయండి. సో మనం ఆన్లైన్ క్లాసెస్లో ఇవన్నీ కూడా క్లియర్గా నేర్పిస్తున్నాం. ఇది ఒకటే కాదండి, మీకు నార్మల్గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది, కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటాం. మనకి ఉక్కుల పట్టి కాజా పట్టి ఏదో ఒక వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటాం. నాకు కుడివైపున అడ్జస్ట్మెంట్ చేసిన కదా, ఇప్పుడు నాకు ఉక్సుల పట్టి సైడ్ నుంచి వస్తుంది. కరెక్ట్గా 1/2 ఇంచు ఖర్చు పెట్టే కదా మనం కుట్టు వేసుకున్నాం. లైనింగ్ గొజ్జలు జాయిన్ చేయడం ఏదైనా మనకు 1/2 ఇంచు ఖర్చు అనేది మెయింటైన్ చేస్తాం కదా, అదే 1/2 ఇంచు ఉండేలాగా థ్రెడ్ పెట్టండి. ఇట్లా ఒక 1/2 ఇంచు ముందుకు వదిలిపెట్టండి దాన్ని. ఇప్పుడు ఇదిగోండి ఇలా కుట్టేటప్పుడు ఈ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ కుట్టండి. అయితే కుట్టేటప్పుడు మీరు బ్లౌజ్ పీస్ని ఏమాత్రం పట్టుకోవద్దు అసలు. చాలామంది బ్లౌజ్ పీస్ని చేతిలో పట్టుకుంటారు కదా, కొంచెం లాగుతారు. మనకి ఇక్కడ పైపింగ్ పీస్ ఉంది కదా, ఈ పీసే చేతిలో పట్టుకోవాలి. ఇట్లా ఇదిగోండి ఇట్లా నెక్ ఎట్లుంది అట్లా చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో చాలామందికి ఏంటంటే ఇది చూసుకోరు, బ్లౌజ్ పీస్ని బట్టి లాగుతారు, అది నెక్ పార్ట్లు అనేది సాగిపోతాయి. సో పైపింగ్ నీట్గా రాకపోవడమే కాదు, బ్లౌజ్ కూడా ఫిట్టింగ్లో తేడా వచ్చేస్తుంది, భుజాలు జారడం అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలా పైపింగ్ని మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. నెక్ రౌండ్ ఉంది కదా, ఇదిగోండి రౌండ్ షేప్ అట్లానే పెట్టి చూడండి. పైపింగ్ని మాత్రం మనం చేతిలో పట్టుకున్నాం. నెక్ పీస్ రౌండ్ షేప్ ఎట్లుందో అదే రౌండ్ నెక్ పీస్ వచ్చేలాగా పెట్టేసుకున్నాం. ఇలా కుట్లు వేసిన తర్వాత నేను ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తానండి. అయితే మ్యాక్సిమం వీడియోస్లో అయితే చూపించను, నేను ఇక్కడ వరకు అయితే చూపిస్తాను, అది ఇప్పుడు చెప్తాను మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ లోపల వైపున మనకు 1/2 ఇంచు ఖర్చు ఉంది. ఇదిగోండి ఈ 1/2 ఇంచు ఖర్చు మొత్తానికి కూడా చిన్న చిన్న కట్స్ పెట్టాలి. మినీ సీజర్ తీసుకోండి మీరు, కట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి. ఇంకా మీకు అలవాటు ఉంటే పెద్ద కత్తెరతోనే పెట్టేసుకోండి. ఇలా దగ్గర దగ్గర వచ్చేలాగా రౌండ్ తిరిగే దగ్గర పెట్టండి. మ్యాక్సిమం మనకి మొత్తం కూడా రౌండ్ తిరిగే ఉంది. వెనకాల కూడా మనం హై నెక్ తీసుకున్నాం, ఇది హై నెక్ పార్ట్ కూడా వెనకాల కొద్దిగా రౌండ్ తిరిగే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి. మనకు నెక్ తిరిగేసేటప్పుడు ఇక్కడ ఉబ్బెత్తులు ముడతల్లాగా వస్తుంది, టైట్గా అవుతుంది, అదంతా ఎంత సరి చేసినా సెట్ కాదు ఇంకా మళ్ళీ. అందుకని చిన్న చిన్న కట్స్ ఖచ్చితంగా పెట్టాలి మర్చిపోకుండా.
కొంతమంది ఏంటంటే కుట్టేటప్పుడు లాగి పెట్టి కుడదాంలే అనుకుంటారు, కానీ సెట్ కాదు అట్లా. ఖచ్చితంగా కట్స్ పెట్టాల్సిందే. ఈ రౌండ్ దగ్గర కొంచెం దగ్గర వచ్చేలాగా పెట్టేసుకోండి. మనం పైపింగ్ వేయడానికి క్రాస్ పీస్ తీసుకుంటాం, అయినా కూడా మనం కట్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటాం. మనకి ఇందాకలా కుట్టడం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పావించు ఖర్చు ఉంది కదా లోపల వైపున, ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. అంత ఫోల్డింగ్ ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసి సేమ్ ఇదే కుట్టు పైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేస్తానంటే, ఈ గ్యాప్ ఉంది కదండి, కొంచెం జరిపేస్తాను కత్తెరతో ఇట్లా. అంటే ఇప్పుడు ఇటువైపున థ్రెడ్ వచ్చేలాగా పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేలాగా చేసినాం. ఇప్పుడు ఈ గ్యాప్ని కొంచెం తగ్గించాలి. అంటే ఈ నీడిల్ అనేది పాదంకు టచ్ అయ్యేలాగా పోయింది ఇందాక. సో కొంచెం మధ్యలోకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. మరీ మధ్యలోకి రాదు సూది, కొంచెం ఇటువైపునకు వచ్చేలాగా జరిపేస్తే ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కుట్టేటప్పుడు ఎడమ చేత్తో తిప్పాలి. ఇట్లా రౌండ్ నెక్ ఉంది కదా, రౌండ్ నెక్ ప్లేస్లో ఇలా రౌండ్ వచ్చినట్టుగా తిప్పితే మీకు ఆ ఫినిషింగే వేరండి. రౌండ్ నెక్ ఉన్న దగ్గర మాత్రమే అట్లా తిప్పుతాం, స్ట్రైట్ ఉన్న దగ్గర తిప్పాల్సిన పని లేదు. హ్యాండ్ పీస్కి, నడుం పాటుకి వాటికి తిప్పాల్సిన పని లేదు, ఓన్లీ నెక్కి మాత్రమే. అంటే రౌండ్కి ఎక్కడెక్కడ ఉంటే ఆ పార్ట్ మొత్తాన్ని ఇలా ఎడమ చేత్తో పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుతాం. అలా తిప్పడం వల్ల ఫినిషింగ్ అనేది, ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఈ పైపింగ్ వరకు వచ్చేసరికి. అయితే ఇక్కడ పావించు ఖర్చు కవర్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోండి. అయితే మనం రౌండ్ నెక్ పైపింగ్ వేసేటప్పుడు రౌండ్ నెక్ వచ్చేలాగా షేప్ అట్నే పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు షేప్ అట్లా పెట్టాల్సిన పని ఏం లేదు, స్ట్రేట్గా వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే దీనిపైన ఇంకో కుట్టు పడుతుంది. అది ఏ విధంగా వేస్తాం కుట్టు అంటే, ఇప్పుడు ఇదిగోండి ఎక్స్ట్రా ½ ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఖర్చుని ఫోల్డింగ్ చేయాలి. ప్లస్ ఈ పీస్ మొత్తాన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని స్టార్టింగ్ దగ్గర ½ ఇంచు ఖర్చు ఉండేలాగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు వేసుకోవాలంటే హుక్స్ల పట్టి కుట్టు ఉందిగా, కుట్టు వరకు ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసి కొంచెం దీన్ని ఇలా రబ్ చేసుకోవాలి అంతే. ఇది ఓన్లీ ఇక్కడ వరకే. చాలామంది ఏంటంటే మొత్తం చివరి వరకు కూడా ½ ఇంచు ఖర్చు వచ్చేలాగా మొత్తం కుట్టు వేస్తారు, కానీ ఈ పైనుంచి కుట్టు వేస్తే అంత నీట్గా ఉండదండి. హెమ్మింగ్ చేసుకుంటేనే మంచి నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎందుకు కుట్టు వేయాలంటే ఇక్కడ హుక్కులు వస్తాయి. హుక్కు అనేది మెడపట్టి ఈ పైపింగ్ పట్టి పైన గట్టిగా ఊసోదు, అందుకని ఒక కుట్టు వేస్తాం. ఇక్కడ కుట్టు హుక్కు వస్తుంది. ఇంకా ఈ ప్లేస్ మొత్తం కూడా మనకి కుట్టు అనేది వేయకుండా ఇట్లానే వదిలేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా నార్మల్గా ఇట్లానే వదిలేసుకొని లోపల హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ చేస్తాను. దీన్ని నీట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ పైపింగ్ ఇదంతా కూడా అణిగినట్టు వచ్చేస్తుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు ముడతలు అట్లా లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ లాస్ట్లో కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, సేమ్ ½ ఇంచ్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఫోల్డింగ్ చేస్తాం. మళ్ళీ దీన్ని ఇదిగోండి ఈ విధంగా లోపలికి తిప్పేసి ఇక్కడ కూడా సేమ్ ½ ఇంచ్తో, ఇక్కడ కాజాలు వస్తాయి కాబట్టి గట్టిగా ఉండాలి. ఇక్కడ కాజా పట్టి ఇదిగోండి ఇక్కడ వరకు గట్టిగా రబ్ చేసుకొని వదిలేస్తాం అనమాట. ఇక్కడ వరకు ఇంకా ఇక్కడ నుంచి మొత్తం కూడా కుట్ట అనేది ఏం వెయ్యము, ఇట్లానే వదిలేస్తాం. ఓకేనా. ఇప్పుడు దీనిపైన నేను ఐరన్ చేస్తాను. ఐరన్ మొత్తం చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అవుట్లుక్ మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఈ పైపింగ్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చింది చూసిరు కదా. ఒకసారి ఐరన్ చేసేస్తే మనకు అణిగిపోతుంది, లోపల నీట్గా హెమ్మింగ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ పైపింగ్ ఖర్చు కనిపించేలాగా మనం స్టిచ్ చేసినాం కదా, ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్గా అంటే పైనుంచి హెమ్మింగ్ పట్టి అనేది సపరేట్గా అటాచ్ చేసుకుంటాం, హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఈ ఖర్చు అది ఏది కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఆ ప్రాసెస్లో కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు అండి. వీడియో ఎండ్ అయిన తర్వాత ఆ వీడియో లింక్ కూడా ఇస్తాం, దానిపైన ట్యాప్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. పైపింగ్ వచ్చి బొట్టిక్ ఫినిషింగ్తో నీట్గా వేయాలి అన్నప్పుడు మిషన్కి సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పైపింగ్ స్టిచ్ చేసే విధానం ఏంటి అనేది చూసిన ఫ్రెండ్స్. సో ఈ చిన్న టిప్పు, ఈ చిన్న మిషన్ సెట్టింగ్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. పైపింగ్ వేయడం నీట్గా రావట్లేదు అనుకునే వాళ్ళకు ఈ చిన్న ట్రిక్ అనేది యూజ్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.